జేపీఓ యాస్పిరెంట్స్. ఇవాళ ఇంకొక 2 రోజుల్లో మీకు జేపీఓ ఎన్పిడిసిఎల్ వాళ్ళు నిర్వహించబోయే ఎగ్జామినేషన్కి మీరు అటెండ్ కావాల్సిన పరిస్థితి ఉంది. తర్వాత అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా ఎస్పీడిసిఎల్లో రేపొద్దున నోటిఫికేషన్ కనుక పబ్లిష్ అయితే ఇప్పటి నుంచి కనుక మీరు ప్రిపేర్ అవ్వడం మొదలు పెడితే ప్రిపేర్ అయ్యి టైం తగ్గుద్ది. ఎందుకంటే రోజు ఓ 4 గంటలు ప్రిపేర్ అయ్యేది, మార్నింగ్ ఒక హాఫ్ అన్ అవర్, ఈవినింగ్ ఒక హాఫ్ అన్ అవర్ ప్రిపేర్ అయినా కూడా మీకు సరైన టైం దొరుకుతుంది. లీజర్గా మీరు ప్రిపేర్ కావచ్చు, హ్యాపీగా మీరు ఎగ్జామినేషన్ అటెండ్ కావచ్చు అనే ఉద్దేశంతో మీకు ఈ లెసన్స్ నేను అడ్వాన్స్గా ప్రమోట్ చేస్తున్నాను. కాబట్టి ఏంటంటే ఈ లెసన్లో మీరు దీంట్లో గతంలో చెప్పినట్టుగా ప్రొజెక్టెడ్ బేసిస్ స్క్రీనింగ్ కావాలంటే మీరు ఏ ప్రాంతంలో అయినా సరే, సిటీలో కానివ్వండి, అదర్ డిస్ట్రిక్ట్స్లో కానీ మీ ప్రాంతాల్లో కనుక ఈ క్లాస్ రూమ్ నిర్వహించాలంటే ప్రొజెక్టెడ్ క్లాసెస్ ద్వారా మీరు సేమ్ ఇదే ప్యాటర్న్ తోటి మీరు నడపవచ్చు. నోట్సెస్ విల్ బి గివెన్ అండ్ ఎవరి సపోర్ట్ విల్ బి గివెన్ టు ది ఫ్రాంచైజర్స్. కాబట్టి ఏంటంటే ఆ విధమైన ఉపయోగించుకోవచ్చు. లేకపోతే మా యూట్యూబ్ వీడియో ద్వారా మా దగ్గర నుంచి ప్రైమ్ మెంబర్స్గా చేరి మీరు నోట్స్లు సంపాదించుకోవడంతో పాటు మార్క్ టెస్టులు సంపాదించుకోవడంతో పాటు ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ ద్వారా మీరు కంప్లీట్ పాఠాన్ని పూర్తి నిడివిలో విన్నవాళ్ళు అవుతారు, చూసిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకోండి. ఇప్పుడు నవ్ ఐఎమ్ గోయింగ్ టు explain about the Maternity Benefit Act 1961. Maternity Benefit Act అంటే ప్రసూతి సెలవులు, ప్రసూతికి వెళ్ళే స్త్రీకి ఇచ్చే బెనిఫిట్స్ ఏంటనేది ఈ యాక్ట్లో పూర్తిగా దీంట్లో పొందుపరచడం జరిగింది. ఎందుకంటే ఉమెన్కి మెన్కి దీంట్లో ఒక తేడా ఏంటంటే ప్రసూతి సమయంలో ఒక కొన్ని వారాల ముందు, కొన్ని వారాల తర్వాత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఒక ఇబ్బందిగా లాంగ్ స్టాండింగ్ నిలబడి పనిచేసి కార్యక్రమాలు కానివ్వండి, ఎక్కువ కష్టతరం అంటే టీడీఎస్ వర్కులు చేయడం కానీ ఇవన్నీ కొంచెం ప్రాబ్లం అవుతాయి. కాబట్టి అవి ప్రసవ వేదనతో పాటు ఇదొక ఈ భారాన్ని భరించలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఒక గవర్నమెంట్ ఒక లెజిస్లేషన్ చేసి ఆ యాక్ట్ని అమలుపరచడం జరిగింది. కాబట్టి ఏంటంటే ప్రసూతి అంటే ప్రెగ్నెంట్ లేడీకి ఇవ్వాల్సిన బెనిఫిట్స్ కానివ్వండి, ఆమెకి సెలవుతో కూడిన వేతనం అంటే లీవ్ విత్ వేజెస్ అంటే ఆ టైంలో అంటే ప్రసవానికి ముందు, ప్రసవం తర్వాత కూడా ఆమెకి లీవ్ విత్ వేజెస్ ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఏంటంటే ఇది కూలంకషంగా మీకు ఈ చాప్టర్లో ప్రస్తావించడం జరిగింది. డిఫరెంట్ ఐటమ్స్ నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంట్రడక్షన్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ద మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్స్ ఎయిమ్స్ టు రెగ్యులేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ ఉమెన్ ఎంప్లాయీస్ ఇన్ సర్టెన్ ఎస్టాబ్లిష్మెంట్ for certain periods before and after childbirth and provides for maternity and certain other benefits. The act extends to the whole of India. అయితే మొత్తం భారతదేశంలో ఉన్న ప్రతి ప్రాంతానికి ఇది వర్తిస్తుంది. మెయిన్గా కారణం ఏంటంటే ప్రసూతి సమయంలో ఇబ్బంది పడకుండా ఫ్రీగా చైల్డ్కి బర్త్ ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రసూతికి ముందు, ప్రసూతికి తర్వాత లీవ్ని ఇవ్వాల్సింది వస్తుంది. ఆ లీవ్ని ఏదైతే అవైల్ చేసుకున్నారో అది ఎర్న్డ్ లీవ్గానే భావించాల్సి వస్తుంది. ఎవరు పని చేయకపోయినా ఇన్ ది ఆబ్సెన్స్ ఆఫ్ దట్ లీవ్, మెటర్నిటీ లీవ్, ద ఎంప్లాయర్ హ్యాస్ టు పే ద రెగ్యులర్ పే. ఆమె వర్క్ చేస్తున్నప్పుడు ఏ పేమెంట్ అయితే ఇస్తారో దీనికి కూడా అదే పేమెంట్ ఇవ్వాల్సింది యాక్ట్లో చేయడం జరిగింది. అప్లికబిలిటీ ఎవరికి అప్లికబిలిటీ అని చూస్తే ఎవరీ ఫ్యాక్టరీ, మైన్ ఆర్ ప్లాంటేషన్ ఇంక్లూడింగ్ దోస్ బిలాంగింగ్ టు ది గవర్నమెంట్, అదే ప్రైవేటా గవర్నమెంట్ అనేది వివక్షత దీంట్లో లేదు. అండ్ అన్ ఎస్టాబ్లిష్మెంట్ ఎంగేజ్ ఇన్ ది ఎగ్జిబిషన్ ఎక్వేస్ట్రీ అంటే హార్స్ రైడింగ్లో పనిచేసే వాళ్ళకి, తర్వాత రేస్ క్లబ్లో, అక్రోబేటిక్ అంటే మీకు సర్కస్, జిమ్నాస్టిక్స్కి ప్రాముఖ్యత ఉన్న దాంట్లో పనిచేస్తున్న వాళ్ళకైనా అండ్ అదర్ పర్ఫార్మెన్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ అంటే ఇంతమంది ఉండాలి ఎంప్లాయీస్ అనే నిబంధన ఏం లేకుండా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది ఎంప్లాయీస్ ద మెటర్నిటీ బెనిఫిట్ విల్ ఈజ్ అప్లికబుల్ టు దోస్ ఏరియాస్. తర్వాత టు ఎవ్రీ షాప్ ఆర్ ఎస్టాబ్లిష్మెంట్ వేర్ 10 or more persons are employed or were employed in any day of preceding 12 months. 12 మాసాల నిడివిలో అంటే అకౌంటింగ్ పీరియడ్ 12 మాసాలు ఉంటుంది. ఈ 12 మాసాల మధ్యలో ఎప్పుడు కూడా 10 or more ఎప్పుడు 10 మంది కంటే ఎక్కువ పని చేస్తున్నా, ఎప్పుడు ఒక నెలలో
10 మంది మించి పనిచేసినా కూడా ఈ మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ అమల్లో ఉంటుంది. ద స్టేట్ గవర్నమెంట్ మే ఎక్స్టెండ్ ది యాక్ట్ టు ఎనీ అదర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆర్ క్లాస్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్, ఇండస్ట్రియల్, కమర్షియల్, అగ్రికల్చర్, అదర్వైజ్. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏ ఇండస్ట్రీకి కానీ ఏ ఆర్గనైజేషన్ కానీ దీన్ని ఎక్స్టెండ్ చేసి హక్కును కలిగి ఉంటుంది. తర్వాత వాట్ ఈజ్ మెటర్నిటీ బెనిఫిట్? అసలు మెటర్నిటీ బెనిఫిట్ అంటే ఏంటి మీనింగ్? వాట్ ఇట్ మీన్? Every woman shall be entitled to and her employer shall be liable for the payment of maternity benefit, which is the amount payable to her at the rate of the average daily wages for the period of her actual absence. అంటే దీని ఉద్దేశం ఏంటంటే ఎంప్లాయర్ యొక్క బాధ్యత ఏంటంటే ఆమెకి మెటర్నిటీ లీవ్ ఇచ్చిన కాలంలో మామూలుగా ఏ విధంగా అయితే పనిచేస్తున్నప్పుడు ఏదైతే వేతనాన్ని ఇస్తారో ఆ వేతనాన్ని ఇవ్వాల్సిన అవసరం ఎంప్లాయర్కి ఉంది, తీసుకునే హక్కు ఆ ఉమెన్ ఎంప్లాయీ ఉన్నది. పీరియడ్ ఫర్ విచ్ బెనిఫిట్ ఈజ్ అలౌడ్. ది maximum period for which any woman shall be entitled to maternity benefit shall be 12 weeks in all, whether taken before or after childbirth. However, she cannot take more than 6 weeks before expected delivery. అంత గతంలో 12 వారాల నిలువే ఉండేది. దాంట్లో ఈ 12 వారాలు ముందు కానీ ఆఖరి కానీ తీసుకోవచ్చు. హవెవర్ షీ కెనాట్ టేక్ మోర్ దాన్ 6 weeks బిఫోర్ హర్ ఎక్స్పెక్టెడ్ డెలివరీ. అంటే ప్రసవానికి ముందు డాక్టర్ గారు చెప్పిన డేట్ కంటే ముందు 6 వారాల కంటే ముందు తీసుకునే హక్కు మాత్రం ఆ అమ్మాయికి లేకుండా పోయింది. తర్వాత ప్రయర్ టు అమెండ్మెంట్ 1989, a woman employee could not avail of the 6 weeks leave preceding the date of her delivery. She was entitled to only 6 weeks leave following the day of her delivery. అంటే 1989 కంటే ముందు ఈ మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్లో మీకు a woman employee could not avail the 6 weeks leave preceding a woman employee could not avail of the 6 weeks leave preceding the date of her delivery. She was entitled to only 6 weeks leave following the day of her delivery. ముందు తీసుకునే హక్కు లేదు, కానీ 6 వారాలు తర్వాత తీసుకునే హక్కు మాత్రం. However, by the above amendment, the position has changed. Now, in case of woman employee does not avail 6 weeks leave preceding the date of delivery, she can avail that leave following her delivery, provided the total period that is preceding the following day after delivery does not exceed 12 weeks. కానీ ఈ కొత్త దీని ప్రకారం మీరు అంతకుముందు తీసుకోకపోయినా టోటల్గా 12 weeks అవైల్ చేసుకునే హక్కును మాత్రం ఈ అమెండ్మెంట్ ఇచ్చింది. హూ ఈజ్ ఎంటైటిల్డ్ టు మెటర్నిటీ బెనిఫిట్ అంటే ఎవరికి ఇది పొందే అర్హత ఉంటుంది అనుకుంటే ఎవ్రీ ఉమెన్ ఎంప్లాయీ, వెదర్ ఎంప్లాయీ డైరెక్ట్లీ ఆర్ త్రూ ఏ కాంట్రాక్టర్, డైరెక్ట్గా అపాయింట్మెంట్ అయినా లేకపోతే కాంట్రాక్టింగ్ సర్వీస్లో కాంట్రాక్టర్ ద్వారా అపాయింట్మెంట్ పొందినా కూడా, హూ హ్యాస్ యాక్చువల్లీ వర్క్డ్ ఇన్ ది ఎస్టాబ్లిష్మెంట్ ఫర్ ఎ పీరియడ్ అట్లీస్ట్ 80 days డ్యూరింగ్ ది 12 months, 80 రోజులు కనీసం పనిచేసి ఉండాలి. మేడ్ ది ప్రసిద్ధ డేట్ ఆఫ్ ఎక్స్పెక్టెడ్ డెలివరీ అంటే ఆమె డెలివరీ కంటే ముందు 80 రోజులు పనిచేసి ఉంటే మాత్రమే ఇది మాత్రం వర్తిస్తుంది. తర్వాత ఈజ్ ఎంటైటిల్డ్ టు రిసీవ్ మెటర్నిటీ బెనిఫిట్. ది క్వాలిఫైయింగ్ పీరియడ్ ఆఫ్ 80 days షల్ నాట్ అప్లై టు విమెన్ హూ హ్యాస్ ఇమిగ్రేటెడ్ ఇన్ టు స్టేట్ ఆఫ్ హస్బెండ్ అండ్ ప్రెగ్నెంట్ అట్ ది టైమ్ ఆఫ్ ఇమిగ్రేషన్. అంటే వలసపోయిన వాళ్ళకి లేదు. ఫర్ క్యాలిక్యులేటింగ్ నెంబర్ ఆఫ్ డేస్ on which a woman has actually worked during the preceding 12 months, the days on which she has been laid off or was on holidays with the wages shall also be counted. ఆమెకి ఏ రకం కారణమైనా ఏదైనా ఎంప్లాయీ ఇతనితో సంబంధం లేక ఎంప్లాయీ విధంగా ఏదైనా ఫ్యాక్టరీ రీకన్స్ట్రక్షన్తో వాళ్ళు ఏ కారణంతోడైనా ఒక లీవ్ ఇచ్చినా కూడా అదంతా కూడా 80 daysలో కౌంట్ చేయడానికి అవకాశం ఉంటుంది, కౌంట్ చేస్తారు కూడా. దేర్ ఈజ్ నైదర్ ఏ వేజ్ సీలింగ్ ఫర్ coverage under the act nor there is any restriction as regards the type of woman is engaged. దీంట్లో ఇంత వేజ్ ఉండాలి, వేజ్ లిమిటేషన్ దీంట్లో ఏమీ లేదు. ఏ విధమైన అంటే ఈ ఎంప్లాయ్మెంట్లో ఉన్న వాళ్ళకి మెటర్నిటీ బెనిఫిట్ వస్తుంది అనేది కూడా వేజ్ లిమిట్ లేదు, కనీస వేతనం అనేది ఇక్కడ లేదు. అట్లనే ఫలానా ఎంప్లాయ్మెంట్లో పనిచేసిన వాళ్ళకి ఈ బెనిఫిట్ పొందుతుందని కూడా ఇక్కడ దీంట్లో పొందుపరచలేదు. తర్వాత మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ అమెండ్మెంట్ 2017 అంటే రీసెంట్గా వచ్చిన బెనిఫిట్లో చాలా ఎక్స్టెన్షన్స్ వచ్చినాయి. అది ది మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ బిల్ 2017 is an amendment to the Maternity Benefit Act 1961 was passed in Rajya Sabha on August 11, 2016 in Lok Sabha on March 2017 and received an assent from the President of India on March 27, 2017. The provisions of the Maternity Benefit Act
2017 are effective from 1st April 2017. Our provision on crèche facility, అంటే crèche అంటే ఏంటి, డే కేర్ అంటే ప్రసవం అయిన తర్వాత చిన్న పిల్లవాడిని అంటే ప్రసవం తర్వాత పొందిన లీవ్ కూడా అయిపోయిన తర్వాత మరి ఆమె డ్యూటీకి రావాలి, లేకపోతే ఉద్యోగం పోద్ది. మరి పిల్లవాడిని కేర్ చేసిన వాళ్ళు ఇంట్లో వాళ్ళు పెద్దవాళ్ళు ఎవరు లేకపోతే చచ్చినట్టుగా ఆమె ఫ్యాక్టరీకి ఆమెను తీసుకుని పోవాల్సిందే, పిల్లగాడిని తీసుకుని పోవాల్సిందే. అప్పుడు మరి ఎట్లా ఆమె డ్యూటీ చేస్తుందా, పిల్లగాడిని ఆలనా పాలన చూసుకుంటుందంటే దానికి ఏంటంటే క్రెచ్ ఫెసిలిటీ అంటే డే కేర్ ఫెసిలిటీ, దాంట్లో ఒక ఆయా పెట్టి ఇవన్నీ కూడా సంరక్షణ బాధ్యత ఎంప్లాయీస్ తీసుకోవాల్సిన అవసరం. ఆ క్రెచ్ ఫెసిలిటీ యాక్ట్ 2011 shall be effective from July 1st, 2005. ఈ అమెండ్మెంట్ ఇదంతా వచ్చేసింది. అంటే లీవ్ ఎక్స్టెన్షన్ ఉంది, తర్వాత ఈ క్రెచ్ ఫెసిలిటీ కూడా దీంట్లో ఉంది. మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ 1961 protects the employment of women during the time of their maternity and entails a maternity benefit, full paid options from work to take care of a child. తర్వాత కీ అమెండ్మెంట్స్, అసలు అమెండ్మెంట్స్లో ఏమేమి ఉన్నాయని చూస్తే ఇంక్రీజ్డ్ పెయిడ్ మెటర్నిటీ లీవ్. ది మెటర్నిటీ బెనిఫిట్ అమెండ్మెంట్ యాక్ట్ హ్యాస్ ఇంక్రీజ్డ్ ద డ్యూరేషన్ ఆఫ్ పెయిడ్ మెటర్నిటీ లీవ్ అవైలబుల్ ఫర్ ఉమెన్ ఫ్రమ్ ఎగ్జిస్టింగ్ 12 weeks to 26 weeks. అంతకుముందు ఏమున్నాయండి, 6 వారాలు అటు 6 వారాలు ఇటు. ఇప్పుడు ఏం చేశారు, దాన్ని 26 weeksకి ఎక్స్టెండ్ చేశారు. The benefit could be availed by women for a period extending up to a maximum 8 weeks before the expected delivery. అంతకుముందు ఏంటంటే 6 weeks. ఇప్పుడు దాన్ని 8 weeks చేశారండి. 8 weeks బిఫోర్ డెలివరీ అంటే డాక్టర్ గారు డేట్ ఇచ్చిన తర్వాత 8 weeks బిఫోర్ డెలివరీ తీసుకోవచ్చు. ఎందుకంటే కాస్త ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి, కేర్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి 8 వారాల ముందే అంటే 2 నెలలు ముందే ఈమె లీవ్ తీసుకుని అవకాశం ఉంది. Before the expected delivery date, and the remaining time can be availed post childbirth. For women who are expecting after having 2 children, the duration of maternity leave shall be 12 weeks. అయితే ఒకవేళ అంటే మొదటిది రెండో ప్రసవం అయితే ఈ విధంగా ఉంటుంది, కానీ ఆల్రెడీ 2 పిల్లలు ఉండి 3వ శిశువుకి జన్మనిచ్చినట్టయితే దీన్ని రెస్ట్రిక్ట్ చేశారు. దీన్ని ఏం చేశారంటే ఓన్లీ 12 weeks, అంతకుముందు ఏదైతే 12 weeks ఉందో అదే 12 weeks అమల్లో ఉంటుంది. 6 weeks ప్రీ డెలివరీ, 6 weeks పోస్ట్ డెలివరీ ఉంటుంది. తర్వాత మెటర్నిటీ లీవ్ ఫర్ అడాప్టివ్ అండ్ కమిషనింగ్ మదర్స్. Maternity leave of 12 weeks to be availed to mothers adopting a child below the age of 3 months from the date of adoption, as well as the commissioning mothers. The commissioning mother has been defined as biological mother who uses her egg to create an embryo planted in any other woman. అంటే టెస్ట్ బేబీ అంటారు కదా, అంటే కమిషనింగ్ మదర్ అంటే ఆమెకి ఫిజికల్గా ఫిట్నెస్ కాకపోతే, ఆమెకి ప్రసవించి అవకాశం శారీరకంగా లేకపోతే వేరే మదర్ ద్వారా ఇవి పొందే అవకాశం, దాన్ని టెస్ట్ బేబీ అంటారు, మీరు అందరూ తెలుసు. అట్లనే ఏంటంటే అడాప్ట్ తీసుకున్న తర్వాత, ఒకవేళ అడాప్షన్ తీసుకున్నట్టయితే 3 months బేబీ కనుక బేబీని తీసుకున్నట్టయితే అడాప్షన్కి ఈమె కూడా 12 weeks మీకు అంటే చిన్న పాప కాబట్టి వాళ్ళ కేర్ తీసుకోవడానికి కూడా 12 weeks ఆఫ్టర్ ది అడాప్షన్. దీంట్లో బిఫోర్ అనేది ఉండదు కదా, ఎందుకంటే ఆఫ్టర్ అడాప్షన్ తీసుకున్న తర్వాత 3 నెలలు అంటే పెద్ద పిల్లగాని తీసుకుంటే ఉండదు, 3 నెలల లోపు బేబీ అయితే కెన్ బి అవైల్డ్ 12 weeks. వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్. ది మెటర్నిటీ బెనిఫిట్ అమెండ్మెంట్ యాక్ట్ has also introduced an enabling provision related to work from home for women which may be exercised at the expiry of 26. ఏమంటే 26 వారాలు ప్రసూతి సెలవులు ఇచ్చారు, ముందు వెనక అనుభవించారు. ఆ తర్వాత కూడా అవకాశం కనుక ఉన్నట్టయితే వర్క్ ఫ్రమ్ హోమ్, ఇంటి దగ్గర నుంచి, ఇవాళ సాఫ్ట్వేర్ వచ్చేసింది కాబట్టి జనరల్గా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్లో వర్క్ ఫ్రమ్ హోమ్ ఫెసిలిటీస్ చాలామందికి ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఈమె రిక్వెస్ట్ మీద వాళ్ళు ఆనర్ చేసినట్టయితే షీ విల్ బి అలౌడ్ టు వర్క్ ఫ్రమ్ హోమ్ ఈవెన్ ఆఫ్టర్ 26 weeks మెటర్నిటీ లీవ్. అది crèche facility. The Maternity Benefit Amendment Act makes crèche facility mandatory for every establishment employing 50 or more employees. అంతకుముందు 30 ఉండేది, ఇప్పుడు 50 employees కనుక దాటినట్టయితే crèche facility, డే కేర్ ఫెసిలిటీ ఉంటుంది. Women employees would be permitted to visit the crèche 4 times during the day, including rest intervals. అంటే 4 సార్లు
మీరు ఆ క్రెచ్ని డే కేర్ని విజిట్ చేయడానికి ఉమెన్ ఎంప్లాయీకి పర్మిషన్ ఉంది. వెళ్ళి చూసి రావచ్చు ఏమైంది అనేది. అంటే అప్పచెప్పేసి మళ్ళీ డ్యూటీ అయినా తీసుకెళ్ళడం కాదు. మంచి చెడు ఏమైనా ఇబ్బందికర పిల్లగాడు ఏడుస్తున్నాడు ఇవన్నీ చూసుకోవడానికి నాలుగు సార్లు వెళ్ళొచ్చు, ఇంక్లూడింగ్ ఇంటర్వెల్స్. The Maternity Benefit Amendment Act makes it mandatory for employers to educate women about the maternity benefits available to them at the time of their appointment. ఎప్పుడైతే వీళ్ళకు ఉద్యోగంలో పెట్టుకుంటారో అసలు మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ గురించి, దాని బెనిఫిట్స్ గురించి ఇవన్నీ కూడా ఎంప్లాయర్ యొక్క, దట్ ఈస్ ది ఆబ్లిగేషన్ ఆఫ్ ది ఎంప్లాయర్ టు ఎడ్యుకేట్ ద ఉమెన్ ఎంప్లాయీ. ఈ విధంగా వీళ్ళు ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. నోటీస్ ఆఫ్ మెటర్నిటీ బెనిఫిట్. A woman employee entitled to maternity benefit may give notice in writing in the prescribed form to her employer stating as follows. అంటే ఉట్టిగా రేపటి నుంచి మానేయడం కాదు, ఒక నోటీస్ ఇవ్వాలి ఎంప్లాయర్కి. సార్ నాకు ఈ పరిస్థితి, నాకు ఈ ప్రసవం ఉంది కాబట్టి నేను ఇన్ని వారాల ముందు లీవ్ తీసుకుంటున్నానని చెప్పి తీరాలి. దాన్ని ఎలా ఉందంటే దట్ హ్యార్ మెటర్నిటీ బెనిఫిట్ may be paid to her or to her nominee to be specified in the notice that she will not work in any establishment during the period for which she receives maternity benefit. అంటే ఇక్కడ సెలవు తీసుకుని ఇంకో చోట మళ్ళీ ఏదో పని చేసుకోవడం కాదు, రెస్ట్ కోసమే సెలవు ఇచ్చారు. కాబట్టి ఏంటంటే నేను ఎవరినైతే పేరుని దీంట్లో పొందుపరుస్తున్నాను, ద నామినేషన్, ఎవరికైతే నామినేషన్ ఇస్తారో ఆ నామినేషన్ వాడికి ఈ అమౌంట్ పే చేయాల్సిన అవసరం వస్తుంది. దట్స్ విల్ బి ఆప్షన్ ఫ్రమ్ వర్క్ ఫ్రమ్ సచ్ డేట్ to be specified to her which shall not earlier than 6 weeks before the date of her expected delivery. 6 వారాల కంటే ముందు మీ ఇష్టం వచ్చినట్టు ఒక సంవత్సరం తీసుకోవడానికి లేదు, 8 మాసాలు తీసుకోవడానికి లేదు. The notice may be given during the pregnancy or as soon as possible after the delivery. ఒకవేళ కనుక ఇవ్వలేని పరిస్థితుల్లో డెలివరీ అయిన తక్షణమే ఇవ్వాల్సిన అవసరం ఉంది. On receipt of this notice, the employer shall permit such woman to absent herself from work after the day of delivery. The failure to give notice, however, does not disentitle the woman to the benefit of the act. ఒకవేళ కనుక ఏ పరిస్థితుల్లో అయినా ఇవ్వలేని పరిస్థితుల్లో కూడా ఏమి డిస్క్వాలిఫై చేయడం మెటర్నిటీ బెనిఫిట్కి. తర్వాత రెస్ట్రిక్షన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ ప్రెగ్నెంట్ ఉమెన్. No employer should knowingly employ a woman during the period of 6 weeks immediately following the day of her delivery as miscarriage or medical termination of pregnancy. ఒకవేళ 6 వారాలు రెస్ట్ పీరియడ్లో ఇవన్నీ తెలుసు కూడా ఎక్కడా కూడా విధుల్లోకి తీసుకునే పరిస్థితి ఎంప్లాయర్ ఉండకూడదు. దీంట్లో ఎలా ఉంటుందంటే మిస్క్యారేజ్ అంటే అబార్షన్ అవ్వడం కానీ లేకపోతే అబార్షన్ చేయించుకోవడం కానీ అన్వాంటెడ్, ఎందుకంటే ఆ కాన్పు నాకు అవసరం లేదనుకుని అంటే మెడికల్ టెర్మినేషన్ అంటారు దాన్ని, అది తీసుకున్నా కూడా ఈ విధంగా కూడా చేయడానికి లేదు. ఏది పనిలో పెట్టుకోవడం. Besides, no woman should work in any establishment during the set period of 6 weeks. Further, the employer should not require a pregnant woman employee to do an arduous work అంటే టైర్సమ్ అంటే బాగా అలసిపోయే వర్క్ని అప్పచెప్పడానికి వీల్లేదు. Work involving long hours of standing or any work which is likely to interfere. Work involving long hours of standing on any work which is likely to interfere with a pregnancy or cause miscarriage or adversely affect health. అంటే ఈ విధంగా పనిచేయడం వల్ల అబార్షన్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని కూడా ఈ ఎంప్లాయర్ మాత్రం అటువంటి కోర్సు చేయడానికి కూడా లేదు. డ్యూరింగ్ ది పీరియడ్ ఆఫ్ 1 month preceding the period of 6 weeks before the date of her expected delivery and any period during the set period of 6 weeks for which she does not avail the leave. తర్వాత discharge or dismissal to be void. When a pregnant woman absents herself from work or in accordance with the provisions of this act, it shall be unlawful for an employer to discharge or dismiss her during or an account of such absence or give notice to discharge. అంటే ఈ విధమైన లీవ్లో ఉన్న ఒక ప్రసవం ఇచ్చిన ఒక ఉమెన్ వర్కర్కి డిస్మిస్ చేయడం కానీ ఆమె విధుల నుంచి తొలగించడం కానీ జరగడానికి వీల్లేదు. దట్ ఈస్ అది కనుక చేసినట్టయితే అది చెల్లకుండా పోతుంది, చట్టరీత్యా వాయిడ్ అవుతుంది. డిస్మిసల్ ఆర్ డిశ్చార్జ్ ఆఫ్ ప్రెగ్నెంట్ ఉమెన్ shall not disentitle her to the maternity benefit or medical bonus allowed under the act except it was on some other ground. ఏదైనా వేరే కారణాల వల్ల ఆమెను డిస్మిస్ చేసి డిశ్చార్జ్ చేసి చేయొచ్చు, కానీ ఈ కారణాలతో మాత్రం చేస్తే మెడికల్ బెనిఫిట్ పొందకపోవడం కానీ లేకపోతే ఈమెను డిస్మిస్ చేసే హక్కు కానీ లేకుండా పోతుంది. వేరే కారణాలు ఉంటే అది వేరే. తర్వాత వాట్ ఆర్ ది అదర్ బెనిఫిట్స్ అండర్ దిస్ యాక్ట్? Benefits provided in this act, cash benefits ఏంటంటే 84 days leave with pay,
A medical bonus of 1,000 as per the latest amendment. An additional leave with pay of up to 1 month in case of miscarriage, 6 weeks with average pay. అంటే మిస్క్యారేజ్ అంటే ప్రసవం గర్భస్రావం అయితే. నాన్ క్యాష్ బెనిఫిట్స్ ఏంటంటే లైట్ వర్క్ ఫర్ 10 weeks, 6 weeks plus 1 month బిఫోర్ డెలివరీ, అంటే సున్నితమైన పనులు అప్పచెప్పాలి. తర్వాత నర్సింగ్ బ్రేక్స్ 15 minutes అంటిల్ ద చైల్డ్ ఈజ్ 15 months old. 15 మాసాలు వచ్చేంత వరకు ఆ పిల్లగాడికి ఈమెకి నర్సింగ్ బ్రేక్స్ ఇవ్వాల్సిన అవసరం ఏర్పడుతుంది. తర్వాత నో డిశ్చార్జ్ అండ్ డిస్మర్షల్ వైల్ ఆన్ మెటర్నిటీ లీవ్. తర్వాత లీవ్ ఫర్ మిస్క్యారేజ్ అండ్ ఇల్నెస్. ఇన్ కేస్ ఆఫ్ మిస్క్యారేజ్ అంటే అబార్షన్ ఆర్ మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ, a woman on production of the prescribed fruit be entitled to live with age at the rate of maternity benefit per period of 6 years. ఇలా కనుక మిస్క్యారేజ్ కానీ మెడికల్ టెర్మినేషన్ కానీ కలిగితే ఆ ప్రూఫ్ చూపించగలిగితే ఒక 6 weeks ఆఫ్టర్ మిస్క్యారేజ్, అంతే కదా, జరిగిన తర్వాత దీనికి ముందుగానే ఉండదు కదా. తర్వాత లీవ్ ఫర్ ట్యూబెక్టమీ ఆపరేషన్ అంటే కుటుంబ నియంత్రణ ఆపరేషన్. ఇన్ కేస్ ఆఫ్ ట్యూబెక్టమీ ఆపరేషన్ ఏ ఉమెన్ సెల్ ఆన్ ప్రొడక్షన్ ఆఫ్ ప్రెస్క్రైబ్డ్ ప్రూఫ్ be entitled to leave his wages at the rate of maternity benefit for a period of 2 weeks immediately following the day of operation. ఆపరేషన్ తర్వాత 2 వారాలు మీకు మెటర్నిటీ బెనిఫిట్ లీవ్ ఇవ్వాల్సిన అవసరం వస్తుంది. 6 weeks immediately following the day of marriage, 6 weeks. Tubectomy operation, leave for immediately following the day of operation, period of 2 weeks. Leave for illness అంటే సిక్ అయితే లీవ్ ఫర్ ఏ మ్యాక్సిమం పీరియడ్ ఆఫ్ 1 month విత్ వేజెస్ ఇన్ ది రేట్ ఆఫ్ మెటర్నిటీ బెనిఫిట్ ఆర్ ఎలవబుల్ ఇన్ కేస్ ఆఫ్ ఇల్నెస్ అరైజింగ్ అవుట్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. ఈ ప్రెగ్నెన్సీ వల్ల కానీ లేకపోతే డెలివరీలో ఇబ్బంది పడడం కానీ కనుక జరిగినట్టయితే దానికి కూడా సిక్ లీవ్ ఇవ్వాల్సిన అవసరం. అరైజింగ్ అవుట్ ఆఫ్ ప్రెగ్నెన్సీ, ద మిస్క్యారేజ్, మెడికల్ టెర్మినేషన్ ప్రెగ్నెన్సీ, ట్యూబెక్టమీ ఆపరేషన్. Medical bonus, every woman and is entitled to maternity benefit shall also be allowed to a medical bonus of 250 if no prenatal confinement and postnatal care is provided by the employer free of charge. దీన్ని 25,000 వరకు కూడా ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉంది. తర్వాత డ్యూటీస్ ఆఫ్ ది ఎంప్లాయర్, ఇంపార్టెంట్ అప్లికేషన్ ఆఫ్ ది ఎంప్లాయర్స్ అండర్ ది యాక్ట్ ఆర్ టు పే మెటర్నిటీ బెనిఫిట్ or medical bonus and allow maternity leave and nursing breaks to the women employees in accordance with the provisions of the Act, not to engage pregnant women in contravention of the Act for Section 4, and not to dismiss or discharge the pregnant women employees during the period of maternity leave. మనం ముందు కాలంలోనే ఇవన్నీ వచ్చేసినాయి మనకి. తర్వాత రైట్ ఆఫ్ ది ఎంప్లాయీ అంటే అతని యొక్క బాధ్యతలు, ఇతని యొక్క హక్కులు. Important rights of an employee to make a complaint to the inspector and claim the amount of maternity benefit improperly withheld by the employer. ఒకవేళ కనుక ఈయనకి రావాల్సిన బెనిఫిట్స్ కనుక ఎంప్లాయీ ఇవ్వకపోతే she has got right to report to the inspector to appeal against an order of the employer depriving her for maternity benefit for medical bonus or dismissing or discharging her from service to the competent authority within 60 days of the service of the notice. నోటీస్ ఇచ్చిన 60 రోజుల్లోపు వీళ్ళు కంప్లైంట్ లాంచ్ చేయొచ్చు. Penalties for contravention of the Act by the for failure to pay maternity benefit as provided for under the Act, the penalty is imprisonment up to 1 year and a fine up to 5,000, the minimum being 3 months and 2,000 respectively. For dismissal or discharge of women as provided for under the Act, the penalty is imprisonment up to 1 year and fine up to 5,000, the maximum being 3 months and 2,000 respectively. తర్వాత టెక్స్ట్ బేస్డ్ స్టడీ గురించి ఆలోచిద్దాం. టెక్స్ట్ బేస్డ్ స్టడీలో కూడా మీరు 21 బిల్స్ ఇచ్చారు. ఇన్ ది మెటర్నిటీ యాక్ట్ an inspector is appointed under section 14. తర్వాత number 2, what is the minimum number of days that a woman should have worked on the establishment before claiming the maternity benefit at 80 days. Third, what is the maximum period for which woman is entitled to maternity benefit at 26 weeks. What is the fourth, what is the amount of medical bonus entitled for women who is also entitled to receive maternity benefit at 250 rupees. Fifth, the Maternity Benefit Act objectives were achieved by the enactment of Employees State Insurance Act 1948. Sixth, in which year did the Amendment Act came into force? 2017. 7, which section of the Act states the condition for eligibility available? Section 5. 8th, till what age of the child will a mother get 2 nursing breaks in the course of her daily work? Not 2 nursing, but 4 nursing breaks.
Ninth, how many weeks in advance a written notice for maternity leave has to be given to the employer by expecting a woman? 7 weeks. Section 10 discusses about the leave for illness arising out of pregnancy. So, number 11, state the objectives of the Act. To regulate the employment of women workers in such establishment for certain period before and after childbirth. 12. Section 18, if an employer discharges or dismisses a woman during or on account of her absence from work during the maternity leave, then what is the punishment faced by the employer? 3 months or more and will be extended to 1 year. 13. As for section 9, how many weeks a woman is entitled for leave in case of miscarriage? 6 weeks. 14. Section 19 states the obligation of the employer under the Maternity Benefit Act. 15. Royal Commission on Labour examined which of the 2 states Maternity Benefit Acts and recommended enactment of similar laws all over the country, Bombay and Madhya Pradesh. 16. The Workmen's Compensation Act 1923, the Maternity Benefit Act 1965, and the Employees State Insurance Act 1948. If the Workers' Compensation Act and the Maternity Benefit Act are applicable, the Employees State Insurance is not applicable. Number 17. No contribution is required for getting benefit under which of the following? And a Maternity Benefit Act on Employees Compensation Act. ఏ విధమైన contribution employees చేయనించక్కర్లేదు, ఆటోమేటిక్గా ఈ బెనిఫిట్స్ వస్తాయి. 18. Which section of the Act states the condition for eligibility of benefits? Section 5. 19. Under the Maternity Benefit Act, a woman employee would get a medical bonus of 3,500. 20. The condition of 80 days of employment 12 months immediately preceding the date of benefit has been made an eligibility condition for getting maternity benefit under the maternity benefit. Last one. 21. Till what age of child will a mother get 4 nursing breaks in the course of her daily work per day? 15 months. By this, we came to an end to the Maternity Benefit Act 1961. So please be prepared well for the coming examination, and also go through the text-based questions, some more from the other ways if possible. Thank you very much. Be prepared for the coming examination. Good day.